ఇదిగోండి ఇందాక రుబ్బిన పచ్చడి తాలింపు వేసాను. ఇలా ఉంది, తింటే చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగుంది. ఈ ఆయిల్ అంతా కూడా పీల్చుకుంటుంది కాసేపటి తర్వాత. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. నేనైతే రెడీమేడ్ పచ్చడి అయితే పెడుతున్నాను. పండు మిరపకాయలు తీసుకొచ్చి వాటిని ఇలా కచ్చపచ్చగా మిక్సీ పెట్టేస్తాను. తర్వాత కొన్ని టమాటాలు నూనెలో వేపుకున్న తర్వాత వాటిని కూడా మిక్సీ పెట్టుకున్నాను. ఇప్పుడు వీటంతటిని బాగా కలిసేలా కలుపుకొని తాలింపు పెట్టుకుంటే పండు మిరపకాయ పచ్చడి రెడీ. మీకు తాలింపు పెట్టి చూపిస్తాను ఎలా ఉందో. ఈలోపు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి. వేడి వేడి అన్నంలోకి చూసారా పొగలు వెళ్తున్నాయి. చాలా వేడిగా ఉంది రైస్. ఇలా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే చాలా బాగుంది. ఇది మిక్సీ పట్టేటప్పుడు అత్తమ్మ 1/2 కిలో ఎల్లిపాయలు అయితే ఇందులో పట్టించింది. దానివల్లనే టేస్ట్ ఎక్కువైంది. చాలా బాగుంది. కారం లేదు, చాలా పుల్లగా లేదు, బాగా టేస్టీగా ఉంది. నిజంగా సూపర్ ఉంది. ఇంకా నాకైతే కర్రీ అవసరం లేదనిపిస్తుంది, ఇలానే తినేసేయచ్చు. సో చాలా బాగుంది.